హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో తాప్సీ లీడ్ రోల్లో నటించినటువంటి రొమాంటిక్ థ్రిల్లర్ హసీన్ దిల్రుబా ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ స్క్రీన్ లోనే రాణి తన ఇంటి ముందు తన కుక్కలకి మటన్ ముక్కలు వేస్తూ కనిపిస్తుంది. ఇక సడన్ గా రాణి ఇంట్లో పేలుడు జరుగుతుంది. అది చూసిన రాణి తన ఇంటి లోపలికి వెళ్తుంది. అలా ఇంటి లోపలికి వెళ్ళిన రాణికి శరీరం మొత్తం కాలిపోయి ఒక చెయ్యి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ చేతి మీద రాణి అనే పచ్చబొట్టు కనిపిస్తుంది. ఇక బ్లాస్ట్ జరిగిన ప్రదేశానికి పోలీసులు వస్తారు. పోలీసుల ఎంక్వైరీలో ఆ చనిపోయిన వ్యక్తి రాణి భర్త ఋషి అని తెలుస్తుంది. ఋషి తలకి గాయం తగిలి చనిపోయిన తర్వాత బ్లాస్ట్ జరిగి ఉంటుందని పోలీసులకు తెలుస్తుంది. దాంతో పోలీసులు రాణిని అనుమానించి రాణిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇక రాణి గురించి తెలుసుకుందాం. రాణి ఢిల్లీలో బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఉంటుంది. రాణికి ఇంతకు ముందే లవ్ స్టోరీలు చాలా ఉండి ఉంటాయి. తన లవ్ స్టోరీ బ్రేకప్ అవడంతో తప్పని పరిస్థితులలో రాణి ఋషిని పెళ్లి చేసుకుని ఉంటుంది. ఋషి ఒక ఇంజనీర్. ఋషి చాలా అమాయకుడు, అలానే మొహమాటం కూడా ఎక్కువ. అలా ఉన్న ఋషికి రాణి చూడగానే నచ్చుతుంది. అలా రాణి కోసం తనకు ఇష్టం లేకపోయినా రాణికి నచ్చినటువంటి పండిత్ జీ క్రైమ్ స్టోరీలను చదవడం మొదలు పెడతాడు. రాణి పేరుని తన చేతిపై పచ్చబొట్టు వేసుకుని ఉంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత వారిద్దరికి అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. ఇక వారిద్దరికి పెళ్ళైనప్పటి నుంచి వారి మ్యారేజ్ లైఫ్ లో అంత సంతోషంగా ఉండరు. అలా ఉన్న ఒక రోజు రాణి తన మదర్ కు ఫోన్ చేసి ఋషి అమాయకుడని, తనకు ఏమీ చేత కాదని చెబుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఋషి చాలా బాధపడుతూ ఉంటాడు. రాణికి తనంటే ఇష్టం లేదని తనతో మాట్లాడడం మానేస్తాడు ఋషి. అలా వారి మధ్య దూరం పెరిగిపోతూ ఉంటుంది. అలా ఉన్న వారి జీవితంలోకి ఋషి పిన్ని కొడుకైనటువంటి నిల్ అక్కడికి వస్తాడు. నిల్ చాలా మోడ్రన్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. అలా నిల్ ని చూసిన రాణి తనని ఇష్టపడుతూ ఉంటుంది. ఎంతలా అంటే ప్రత్యేకంగా నిల్ కోసం తనకు నచ్చిన వంటలు అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. రాణి ఏమో నిల్ కోసం కష్టపడి వంటలు చేస్తూ ఉంటే ఋషి మాత్రం తన కోసం రాణి కష్టపడిపోతోంది అనుకుంటాడు. కానీ రాణి నిల్ మధ్య క్లోజ్నెస్ పెరిగి వాళ్ళు చాలా దగ్గరగా అయిపోతారు. ఇక రాణి ఋషిని వదిలిపెట్టి నిల్ తో వెళ్ళిపోదాము అని అనుకుంటుంది. ఆ విషయాన్ని నిల్ కి చెప్పడంతో మరుసటి రోజు నిల్ రాణికి తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అంటే నిల్ రాణిని వాడుకుని వదిలేశాడని రాణికి అర్థమవుతుంది. అలా రాణి బాధపడుతూ ఋషి తన మీద చూపిస్తున్నటువంటి ప్రేమకు జరిగిన విషయాన్నంతా ఋషికి రాణి చెప్పేస్తుంది. అలా రాణి జరిగిన విషయం చెప్పగానే ఋషికి కోపం వచ్చి ఊరికి వెళ్ళి నిల్ని బాగా కొడతాడు. కానీ ఋషి బలహీనంగా ఉండడంతో నిల్ ఋషిని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా ఋషి తనను కొట్టడంతో నిల్ రాణి మధ్య జరిగిన విషయాన్ని ఆ ఊర్లోని వారందరికీ చెబుతాడు. అలా ఆ ఊర్లోని వారందరూ ఋషిని చేతకాని వాడని, అందుకే తన భార్య ఇలా చేసిందని ఋషిని తిడుతూ ఉంటారు. దాంతో కోపం వచ్చిన ఋషి రాణిని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమని చెబుతాడు. కానీ రాణి మాత్రం ఋషి ప్రేమను అర్థం చేసుకోవడంతో తనను క్షమించేంత వరకు అక్కడే ఉంటానని మొండికేస్తుంది. అలా ఊర్లోని వారు ఋషిని తిడుతూ ఉన్న మరోవైపు రాణి తన కళ్ళెదురుగా ఉన్న ఋషికి ఏం చేయాలో తెలియక ఫ్రస్ట్రేషన్ లో రాణిపై చిన్న చిన్న హత్యా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రాణి కూడా ఋషిని అర్థం చేసుకోవడంతో ఋషి తన తప్పుని ఎలాగైనా క్షమిస్తాడని వాటినన్నిటిని భరిస్తూ ఋషి దగ్గరే ఉంటుంది. అలా రాణికి ఉన్న పట్టుదలను చూసి ఋషి తనను క్షమిస్తాడు. అలా వారిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ హ్యాపీగా గడుపుతూ ఉంటారు. అలా రాణి ఋషి అలా ఒకరోజు కారులో బయటకు వెళ్ళిన రాణి ఋషికి బైక్ లో నీల్ కనిపిస్తాడు. అప్పుడు నీల్ రాణితో చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకు ఋషి కోపంతో తన కారుతో నీల్ పై హత్యా ప్రయత్నం చేయగా అది గమనించిన నీల్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అలా ఆ ప్రయత్నంలో ఋషి కార్ డ్యామేజ్ అవడంతో కార్ సర్వీస్ దగ్గరకు కారుని తీసుకుని వెళ్తారు. అలా నీల్ తనని తిట్టడంతో ఋషి తనపై నీల్ ని కోప్పడిన విషయాన్ని చూసి ఇన్ని రోజులు తన ప్రేమను అర్థం చేసుకోనందుకు బాధపడుతుంది. అలా అక్కడే వారు ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. అలా రాణి ఇంతవరకు జరిగిన విషయాన్ని పోలీసులకు చెబుతుంది. అప్పుడు రాణి ఇంతలా ప్రేమించినటువంటి నా భర్తను నేను ఎందుకు చంపుతాను అని పోలీసులకు సమాధానమిస్తుంది. అప్పటికి రాణి మాటలు నమ్మని ఎస్ఐ రాణిని తీసుకుని రాణి ఇంటికి బయలుదేరుతాడు. అక్కడ ఎస్ఐ ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ ఎంక్వైరీలో అక్కడున్న వారు చెప్పిన దాని ప్రకారం
మొదటగా నీల్ రాణి ఇంటికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత ఋషి సామాన్లు తీసుకుని ఇంటి లోపలికి వెళ్తాడు. అలా కొంతసేపటి తర్వాత రాణి మటన్ కొనుక్కుందామని ఇంటి నుంచి బయటకు వెళుతూ ఉంటుంది. అలా మటన్ కోసం వెళ్ళిన రాణి తిరిగి వచ్చి మటన్ బుక్కలను కుక్కలకు వేస్తూ ఉంటే బ్లాస్ట్ జరిగిందని వారి ద్వారా తెలుసుకుంటాడు ఎస్ఐ. అలా ఎస్ఐకి బ్లాస్ట్ జరిగిన కొద్దిసేపటి తర్వాత నీల్ పక్కనున్న నదిలో దూకి పారిపోయాడనే వీడియో ఎస్ఐకి దొరుకుతుంది. ఇక దాంతో రాణిని ఋషిని చంపిందని ఎస్ఐ బలంగా నమ్ముతాడు. అలా ఎంక్వైరీ చేస్తున్న ఎస్ఐ దగ్గరికి డిఎస్పీ వచ్చి ఈ కేసుని త్వరగా క్లోజ్ చేయాలని, మరో పెద్ద కేసుని ఎంక్వైరీ చేయాలని చెబుతాడు. దాంతో ఎస్ఐ 2 రోజుల టైం అడిగి ఆ 2 రోజుల్లో కేసు క్లోజ్ చేస్తానని అంటాడు. దానికి డిఎస్పీ ఒప్పుకుంటాడు. అలా ఎస్ఐకి టైం తక్కువ ఉండడంతో రాణికి లై డిటెక్టర్ టెస్ట్ పెడతాడు. అప్పుడు రాణి తెలివిగా తనను తాను గాయపరుచుకుని లై డిటెక్టర్ టెస్ట్ నుంచి తప్పించుకుంటుంది. అది తెలియని ఎస్ఐ రాణి నిజమే చెప్పిందనుకుని ఆ కేసును క్లోజ్ చేస్తాడు. అలా ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. ఆ కేసు క్లోజ్ అయిన 5 సంవత్సరాల తరువాత ఎస్ఐ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్తున్న సమయంలో ఎస్ఐకి రాణి ఎక్కువగా చదివేటువంటి పండిట్జీ క్రైమ్ నవల్స్ కనిపిస్తుంది. అప్పుడు ఎస్ఐకి రాణి కూడా పండిట్జీ నవల్స్ ని బాగా చదివేదని గుర్తుకు వచ్చి ఆ నవల్ని తీసుకుంటాడు. అలా ఆ నవల్ని తీసుకుని ఎస్ఐ చదువుతూ ఉంటాడు. యాక్చువల్ గా ఆ రోజు ఏం జరిగిందంటే ఋషి తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ చేసుకోవాలని అనుకుంటాడు. అందుకు కావలసిన వస్తువులను తేవడానికి ఋషి బయటకు వెళ్లి ఉంటాడు. అలా ఋషి బయటకు వెళ్లిన కొద్దిసేపటికి నీల్ ఆ ఇంటికి వస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఋషి కూడా ఇంటికి తిరిగి వస్తాడు. అలా వచ్చిన ఋషికి నీల్ మరియు రాణి మాట్లాడుకుంటూ ఉన్నది చూసి నీల్ మీద కోప్పడతాడు. అప్పుడు నీల్ రాణి తాను గడిపినటువంటి వీడియోని తీసి అది అందరికీ షేర్ చేస్తానని చెప్పి బెదిరిస్తాడు. ఇక నీల్ అలా చెప్పగానే ఋషి నీల్ ని కొడతాడు. అలా వారిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. కానీ నీల్ బలవంతుడు కావడంతో ఋషిని చావగొడుతూ ఉంటాడు. అది చూస్తున్న రాణి తనకు ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్నటువంటి గడ్డ కట్టిన మటన్ ముక్కతో నీల్ తల పగలగొడుతుంది. ఇక దాంతో నీల్ అక్కడికక్కడే చనిపోతాడు. అలా చనిపోయిన నీల్ ని చూసి రాణి తాను చేసిన తప్పుకు పోలీసుల దగ్గర లొంగిపోతానని చెబుతుంది. అప్పుడు ఋషి తాను రాణి కోసం పండిట్జీ క్రైమ్ స్టోరీలను చదవడం వలన ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా తప్పించుకోవాలో తనకు తెలుసని మనం ఆ నవల ప్రకారం తప్పించుకుందామని అంటాడు. అప్పుడు ఋషి నీల్ ఎడమ చేతిని నరికి గ్యాస్ సిలిండర్ ని లీక్ చేస్తాడు. తరువాత నీల్ బట్టలు తను వేసుకుని తన బట్టలను నీల్ కి వేస్తాడు. తరువాత రాణి పేరును పచ్చబొట్టు వేసుకున్నటువంటి ఋషి తన చేతిని నరికి అక్కడ వేస్తాడు. తరువాత రాణి నీల్ తలను పగలగొట్టినటువంటి మటన్ బుక్కతో మటన్ ముక్కను కట్ చేసుకోవడానికి మటన్ షాపుకు వెళ్తుంది. అలా వెళ్లిన రాణి ఆ మటన్ ని ముక్కలు ముక్కలుగా నరికి తిరిగి వచ్చి తన ఇంటి దగ్గర ఉన్న కుక్కలకు వేస్తూ ఉంటే అప్పుడు ఋషి ఆ సిలిండర్ ను పేల్చేసి అక్కడ ఉన్న నదిలోకి దూకి చనిపోతాడు అని ఆ నవల్లో ఉంటుంది. అలా నవల్ చదివిన ఎస్ఐ రాణి కోసం ఋషి చనిపోయాడని అనుకుంటాడు. కానీ నిజానికి ఆ నవల్లో ఉన్న విధంగా కాకుండా ఋషి ఆ నదిలో దూకి తప్పించుకుని ప్రాణాలతో బయటపడతాడు. అలా తప్పించుకున్న ఋషి రాణితో కలిసి ఆ ఊరి వదిలి వెళ్లిపోతారు. అంతటితో ఈ మూవీ ముగుస్తుంది.